జానీ మాస్టర్ ఇష్యూ 2 తెలుగు రాష్ట్రాలలో కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. ఒక మహిళ డాన్స్ ఏదైతే ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన వాళ్ళ అసోసియేషన్‌కి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో లైంగిక వేధింపులు, సెక్షువల్ అసాల్టేషన్ అంటూ కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే రేప్ కేసు కూడా నమోదు చేశారు. అదే విధంగా మనతో మాట్లాడడానికి దిలీప్ సుంకర అడ్వకేట్ ఉన్నారు. హలో సార్. అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉంటే రేప్ కేసు మీద 367 కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే జానీ మాస్టర్ పరారీలో ఉన్నారని అంటున్నారు. దీని మీద యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతము జానీ మాస్టర్ పైన మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ అయిన వ్యక్తి. అతను ఇలా చేశాడు అంటే కూడా ఒక అంతకు నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడా ఆ మహిళ చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఎఫ్ఐఆర్లో తన చేతులతో రాయడం అయితే జరిగింది ఒక కంప్లైంట్ కాపీలో. ఒకటి లవ్ జిహాద్ యాంగిల్ కింద కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా మత మార్పిడి చేయమని నన్ను లైంగికంగా వేధించారు, నన్ను కొట్టారు, అదేవిధంగా నాకు బుర్కా వేసుకోమని చెప్పారు, మరో విషయం నమాజ్ రీడ్ చేయాలంటూ చెప్పారని కూడా ఆ మహిళ చెప్తుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇంటర్నల్గా వచ్చిన విషయం, వాళ్ళిద్దరికి కూడా ఎఫ్ఐఆర్ ఉండే, వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి ఆ సమయంలో మైనర్, సుమారుగా 16 నుంచి 17 పూర్తిగా ఈ ఇయర్స్ మధ్యలో ఉండే తను. ఇప్పుడు మాత్రం తన ఏజ్ 21 to 22 ఉందని పూర్తిగా తెలుస్తుంది. సో ఇది పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైందని తెలుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇందులో 2 విషయాలమ్మా. మొదటగా మీరు అడిగినటువంటి ప్రశ్న 376 ఐపీసీ కింద అతనికి కేసు నమోదైన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఎన్లార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని వేరియస్ ఇన్స్టెన్సెస్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ప్రతి ఫెయిల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ని కూడా రేప్ కేసు కింద కన్వర్ట్ చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ప్రైమా ఫేసియా అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వకపోతే అటువంటి వాటిల్లో 482 సిఆర్పిసి కింద క్వాష్మెంట్కి వచ్చినా, 438 or 39 కింద యాంటిసిపేటరీ బెయిల్కి వచ్చినా కూడా దానిలో డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద హైకోర్టు ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఆయా కేసు పూర్వాపరాల్లో ఉన్నటువంటి ప్రాథమిక నిర్ధారణ సరిగ్గా లేదు, ఇదేదో ఫ్యాబ్రికేటెడ్గా ఉంది, వీరిరువురు కూడా ఇష్టపూర్వకంగానే ఉన్నారు, కేవలం ఏదో చెడిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు అనేటువంటి ఒపీనియన్కి హైకోర్టు, ఎందుకంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక ట్రయల్ కోర్టు వెళ్ళినట్టు, ఒక సెషన్స్ కోర్టు వెళ్ళినట్టు డెప్త్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇందులో నిజాలు ఏంటి, వీరిరువురు ఏ అడ్రస్లో ఉన్నారు, ఇష్టపూర్వకంగా ఉన్నారా, విట్నెస్లు ఏం చెప్పారు, సాక్షి పంచనామాలు ఏ రకంగా రికార్డ్ చేయబడ్డాయి, కేస్ డైరీ పార్ట్ 1లో ఏముంది, పార్ట్ 2లో ఏముంది, ఇవన్నీ కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చూడవు. కేవలం ప్రైమా ఫేసియా అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యిందా, దాంట్లో యాంబిగ్విటీ ఉందా, అది చూసి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ చాలా హైకోర్ట్స్లో ఈ రోజుకి 376 లాంటి కేసెస్లో టక్మన్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికో ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడానికో బెంచ్ అనేటువంటిది కొంచెం వెనక ముందు అవుతూ ఉంటుంది. మరి ఈ కేసులో ప్రత్యేకత ఏంటి? ఈ కేసులో 376 కింద మనం చూడకూడదు, కాన్సెన్షువల్ అప్రోచ్ ఉందా లేదో చూడకూడదు. ఆ అమ్మాయి ఫస్ట్ టైం ఇతనితో కొహిబిట్ అయినప్పుడు, శారీరకంగా కలిసినప్పుడు ఆ అమ్మాయి మైనర్. ఈ విషయం ఎస్టాబ్లిష్ అయితే ఆ అమ్మాయి చెప్పిన సంవత్సరాలలో ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆమె మైనరు అని పోలీసు వారి దర్యాప్తులో నిర్ధారణ అయితే ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేటువంటి క్వశ్చన్ ఉండదు. ఇతను ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, నార్మల్ బెయిల్ ఎన్లార్జ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇతనితో ఇష్టపూర్వకంగా మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగ్స్ ఏవైతే మనం సెకండరీ ఎవిడెన్స్ అంటామో అవే ఒకవేళ జానీ మాస్టర్ గారి దగ్గర కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్నప్పటికీ, ఆమె చాటింగ్లే ఉన్నప్పటికీ, నేరుగా వీడియోలే ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి మైనర్. 18 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయి ఇతనితో కోహిబిట్ అవ్వడం అనేటువంటిది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్లోనే జరిగింది అని కోర్టు, దర్యాప్తు సంస్థలు కూడా ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి ఈ కేసులో ఉంటుంది. ఎప్పుడు నేను మళ్ళీ రీఐటరేట్ చేస్తున్నాను, ఇందాక చెప్పినట్టు ఆ అమ్మాయి మొట్టమొదటిసారి ఈ జానీ మాస్టర్తో కలిసినప్పుడు మైనర్ అని ఆ పిల్ల ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే చాలు. రేపు జరిగిందా జరగలేదా ఈ ఎలిగేషన్స్ అన్నీ, ఈ మెరిట్స్ అన్నీ మళ్ళీ ట్రయల్ కోర్టులోనే చూస్తారు. యాంటిసిపేటరీకి వెళ్ళినప్పుడు హైకోర్టులో చూడరు. ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసులో నా బర్త్ సర్టిఫికెట్ ఇది, నేను అతన్ని మొదటిసారి కలిసినప్పుడు నా వయసు ఇది, ఈ 2 పాయింట్స్ సరిపోతాయి. మరో విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే జానీ మాస్టర్కి నోటీసులు జారీ చేస్తారని చెప్తున్నారు. అంటే విచారణకి రమ్మని పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని. ఒకవేళ జానీ మాస్టర్ ఇచ్చిన గడువులో రాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? 100% ఉంటాయి. ఇప్పుడు మామూలుగానే సాధారణంగా 376 లాంటి కేసులు పడ్డప్పుడు ఏదన్నా వాళ్ళ దగ్గర ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అవడంలోనే తప్పు ఉన్నది, నా తప్పు లేదు అని నమ్మినప్పుడు ఆయన తరపున న్యాయవాదులు
ఖచ్చితంగా కోర్టులో ఒక ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తారు, సెషన్స్ కోర్టులో వాళ్ళ అభ్యర్థన వాళ్ళు చెప్పుకుంటారు. ఫస్ట్ బెయిల్ ఎటు కూడా రిజెక్ట్ అవుతుంది యాంటిసిపేటరీ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు. దాన్ని పట్టుకుని సెకండ్ బెయిల్ కూడా అక్కడే వేస్తారా, లేదా యాంటిసిపేటరీ రిజెక్ట్ అయినటువంటి గ్రౌండ్స్ పట్టుకుని రివిజన్ కోసం హైకోర్టుకి అప్రోచ్ అవుతారనేటువంటిది కాలగమనంలో మనందరికీ తెలియాలి. ఎందుకంటే వారి అడ్వకేట్ ఏ రకంగా ఈ కేసుని స్టీరప్ చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఇండివిజువల్ డెసిషన్. కాబట్టి ఖచ్చితంగా అనుకున్నటువంటి కాల పరిమితిలో ఆయన రాకపోతే ఆయన మీద అరెస్ట్ వారెంట్ అనేటువంటిది కోర్టు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆయన మీద సెర్చ్ ఆపరేషన్ కోసం ఒక టీంని కూడా పోలీసు వారు ఎస్ఓటీ టీం సహాయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రకరకాల పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఈ పోలీస్ పార్టీ అంటాం మనం, వారికి సంబంధించినటువంటి డిఫరెంట్ టీమ్స్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ద్వారా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లాంటి వారు ప్రత్యేకమైన బృందాలతో సిడిఆర్ లాంటివి వేసుకుని ఈయన లాస్ట్ సెల్ అనేటువంటిది ఎక్కడ ట్రేస్ అయింది, ఏంటి, ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సంప్రదిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయని ట్రయాంగులేషన్ ద్వారా అతన్ని ఎత్తికి పట్టుకోవడం అనేటువంటిది పెద్ద విషయం ఏం కాదు. ఈరోజు పోలీసు వారి దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీతో 2 నుంచి 3 రోజుల్లో వాళ్ళకి కావాలనుకుంటే ఎవరినైనా పట్టుకోగలుగుతారు. మరో విషయం కూడా, అమ్మాయి దగ్గర కూడా సరైన ఆధారాలు లేవు అంటూ కూడా ఇంటర్నల్గా సమాచారం వస్తుంది. ఒకవేళ ఇది, అంటే ఇటీవల చూస్తున్నాము మహిళలు కూడా పురుషుల మీద ఫేక్ కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే కేవలం వాళ్ళకున్న చట్టపరంగా ఉన్న ఒక అడ్వాంటేజ్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇది ఫేక్ కేసు అని తెలిస్తే అమ్మాయి మీద ఏమైనా చట్టపరంగా ఒకవేళ తన మీద కేసులు బుక్ చేయడం కానీ, ఒకవేళ తన మీద తీసుకోవడం ఎట్లాంటివి ఏమైనా ఉంటాయా? అది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి మైనర్ అయితే గనక ఇక దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్. దాంట్లో 376 సంబంధించి ఇతను చేపట్టుకున్నాడా, కాలు పట్టుకున్నాడా, నిజంగా రేప్ జరిగిందా జరగలేదా, ఇన్ని ఆధారాలు కూపీలాగే అవకాశాలు ఉండవు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డే ఆఫ్ కోబిషన్, ఇతనితో మొదటిసారి కలిసినప్పుడు ఉన్నటువంటి డేట్స్లో గనక ఆ అమ్మాయి ఒక్కరోజు తక్కువ 18 సంవత్సరాలను నిరూపించబడ్డ జానీ మాస్టర్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. ఆయన నార్మల్ బెయిల్ రూపంలోనే ఓ 3 వారాలకు 4 వారాల తర్వాత వాళ్ళ లాయర్కు ఉన్నటువంటి ఎబిలిటీ బట్టి ఆయన బయటికి రావాలి. ఒకవేళ ఆ అమ్మాయి చెప్తున్నట్టు జానీ మాస్టర్ని మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజరే, ఆ అమ్మాయి కాన్సెన్షువల్గానే ఇతనితో కోహిబిట్ అయింది, ఇద్దరు ఇష్టపూర్వకంగానే అతనికి వివాహం అయిందని తెలిసినా కూడా ఆయనకి ఎనీవేస్ ఆయన ముస్లిం కాబట్టి ఆయనకి 4 వివాహాల దాకా అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ అమ్మాయి కూడా అప్పుడులో నేను ముస్లిం కింద కన్వర్ట్ అవుదాంలే పర్లేదులే అని అనుకుందో, జానీ మాస్టర్ ద్వారా సినిమా రంగంలో ఎదుగుదాం అనుకుందో, తర్వాత నిజంగానే జానీ మాస్టర్ వ్యవహార శైలి నచ్చలేదో, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సు, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్సు, ఇవి మనం పరిశీలించకుండా ఈ కేసు గురించి ఏమి కమెంట్ చేయడానికి లేదు. మనం ఇప్పుడు దాకా చెప్పిందల్లా ప్రాబబిలిటీ జనరల్ అనాలిసిస్ మాత్రమే. ఇది జరిగితే ఇలాగుంటుంది, ఇది జరగకపోతే ఇలా ఉంటుంది అని. నిజంగా ఈ అమ్మాయి మేజర్ అయ్యుండి అన్ని ఇంట్రెస్ట్ ఉండి ఆయనతో కాన్సెన్షువల్గా ఉండి ఇట్లాంటి ఒక కేసు పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా కోర్టు ఆ పిల్ల మీద అక్షంతలు వేస్తుంది. ప్రాబబ్లీ నాట్ అట్ అన్ ఎర్లీ స్టేజ్ అట్ హైకోర్ట్, ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రావెల్, ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం జానీ మాస్టర్ కూడా ఆమె మీద డిఫెమేషన్ సూట్ అనేటువంటిది ఫైల్ చేసేటువంటి ప్రొవిజన్ ఉంటుంది. నిన్నగాక మొన్న కూడా భారతదేశంలో ఉన్నటువంటి మద్రాస్కి సంబంధించినటువంటి హైకోర్టు అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక అమ్మాయికి సంబంధించి ఇట్లాంటి ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్లోనే అబ్బాయికి సంబంధించి ఆడి కారు, 10 లక్షల రూపాయల క్యాషు, ఇంకా తదితరమైనటువంటి అన్నీ కూడా తన దగ్గర పెట్టుకున్నది అని చెప్పి అతను ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నమోదై ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని కోర్టుకు వెళ్తే కుదరదు, మీరు ఖచ్చితంగా ట్రయల్ ఎదుర్కోవాలని చెప్పి ఆ అమ్మాయికి అక్షంతలేసి కోర్టు నుంచి పంపించడం జరిగింది. సో ఇక్కడ జెండర్ బయాస్ అనేటువంటిది సొసైటికల్గా మనం చూస్తున్నప్పుడు ఉంటుంది తప్ప కోర్టు పర్వ్యూలో ఎక్యూజ్డ్, విక్టిమ్ ఈ రెండే పరిభాషలు ఉంటాయి. నిందారోపితుడు ఎవరు, ఆ నేరం గావించబడ్డటువంటి బాధితులు ఎవరు, అది మగ ఆడ అనేటువంటిది జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది జ్యుడిషియల్ పర్వ్యూలో ఉండదు. మరో విషయం కూడా, లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, అదేవిధంగా అనేక సార్లు నన్ను టార్చర్ చేశాడు, కొట్టాడు, నన్ను అద్దం కేసి కొట్టాడని తను చెప్తుంది. అదే విషయంగా వాళ్ళ భార్య ఎవరైతే ఆయిషా ఉందో తను కూడా తను వేధించింది, అదేవిధంగా అసాల్ట్ చేశారు నా మీద, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను కొట్టారంటూ ఆ మహిళ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా రాయడం అయితే జరిగింది, కంప్లైంట్ కాపీలో. సో ఒకవేళ నేరం రుజువు అయితే జానీ మాస్టర్కి ఎటువంటి శిక్ష పడుతుంది? ఎందుకంటే పూర్తిగా కూడా సెక్షువల్ అసాల్టేషనే కాదు, అబ్యూజ్మెంట్, మరి కొట్టడం కూడా, ఇటువంటివంతా కూడా అతనికి కోపం వచ్చిన ప్రతిసారి తిన మీద తీర్చుకుంటుండే అంటూ ఆ మహిళ చెప్తుంది. సో దీని మీద ఒకవేళ నేరం రుజువు అయితే ఎటువంటి శిక్ష పడుతుంది? ఇక్కడ అన్నింటికంటే హీనియస్ నేచర్గా, అంటే మిగతా ఊళ్ళకి రేప్ సెక్షన్ పెద్దదిగా కనబడుతుంది, కానీ మా పర్వ్యూలో సరే అది నిజాలు ట్రయల్లో వచ్చినటువంటి వాద ప్రతివాదనలో, ఎగ్జామినేషన్లో, క్రాస్ ఎగ్జామినేషన్లో మేము వేసే కౌంటర్లు వేసే అడ్జైన్మెంట్స్ ఇవన్నీ బోల్ ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నేను 376 అనేటువంటిది కాస్త విజువల్లోంచి పక్క తీసి, ఒకవేళ ఇతని మీద పోస్కో యాక్ట్ నిరూపించబడితే మాత్రం
ఇతనికి లైఫ్ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. 7 years వేసినా లైఫే వేసినా అక్కడ ఉన్నటువంటి హీనియస్నెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఆర్ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఏంటి, ప్రతి దానిలో కూడా ఆధారాలు కళ్ళకు కట్టినట్టుగా కరుడు కట్టినట్టుగా దొరకవు. కానీ బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే మనం అనుమానాస్పదంగా ఈ కేసుని చూడొచ్చా అనుకున్న స్థాయి దాటి 10% ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ, క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ అమ్మాయి తరపున ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి తరపున స్టేట్ ఫైట్ చేస్తుంది కాబట్టి స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ఇట్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ అమ్మాయి తరపున ఎవరైనా కూడా ఒకవేళ అసిస్టెంట్ పీపీఎస్కుని వ్యవహరించినటువంటి న్యాయవాది కానీ, అలాగే ఇతని తరపున వ్యవహరించిన వాళ్ళు కానీ వారి వాదనలను బట్టి 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ ద పోస్కో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వెల్ విత్ ద ఫ్యాక్ట్స్ గివెన్ బై ది విక్టిమ్. ఆ విక్టిమ్ కూడా పూర్తిగా చెప్పాలంటే చాలా పెద్ద కమెంట్స్ పాస్ చేయడం కూడా జరిగింది. ఒకవైపు కూడా మత మార్పిడి అని కూడా తను చెప్తుంది. మతాన్ని నువ్వు ముస్లిం కమ్యూనిటీలో నువ్వు చేరాలి అంటూ వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నన్ను బుర్కా వేసుకోమన్నారు, నమాజ్ రీడ్ చేయమని అన్నారంటూ ఆ మహిళ చెప్తుంది. కానీ పూర్తిగా కూడా ఇటువంటివి ఏదన్నా మత మార్పిడి ఫోర్స్ చేస్తే అంటే ఒక లవ్ జియాద్ కోణం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దీని మీద ఏదన్నా స్పెషల్ యాక్ట్స్ కింద లేకపోతే కేసులు నమోదవడం ఇటువంటివి ఏమైనా ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నట్టయితే మనము హేమ కమిటీ ద్వారా చూస్తుంటే కూడా ఈ టాలీవుడ్ రంగంలో కానీ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఇదంతా చూస్తుంటే కూడా అనుకున్నట్టులాగా ఉండదు, కమిట్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ సెక్షువల్ అసాల్టేషన్స్ వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఒక వైపు వస్తుండే ఇదే చాలా ఇదే పెద్ద ఒఫెన్సివ్ అని, క్రిమినల్ ఒఫెన్సివ్ అని చెప్తే మరో విషయం కూడా దీంట్లోకి వెలుగులోకి వస్తుంది, లవ్ జియాద్ అని. ఒకవేళ ఇది కూడా నేరం రుజువు అయితే ఎటువంటి శిక్షలు పడతాయి? అంటే ఒకవైపు చూస్తే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. లవ్ జియాద్ అనేది ఇప్పటికే దేశం అంతా కూడా ట్రెండింగ్ అవుతుంది. లవ్ జియాద్ మీద ఏం చెప్తారు? ఐ డోంట్ వాంట్ స్పెసిఫికలీ పాస్ ఎనీ జనరలైజ్డ్ కమెంట్స్ ఆన్ వన్ కమ్యూనిటీ. అది ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, ఎవరైనా కూడా బీయింగ్ అ ప్రాక్టీషనింగ్ అడ్వకేట్ అట్ ది అపెక్స్ కోర్ట్, నా అభిప్రాయం ఏంటంటే కేస్ టు కేస్ ఆ విషయాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఫోర్స్ఫుల్ కన్వర్షన్కి నిజంగానే ఒకవేళ జానీ మాస్టర్ పాల్పడ్డారనేటువంటిది నిరూపించబడితే ఈ సెక్షన్స్తో పాటు అదనంగా ఆయనకు ఒక 3-3.5 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అది మచ్ మోర్ హీనియస్ ఇన్ నేచర్ బికాస్ ఫెయిత్ ఆఫ్ ఎ పర్సన్ కమ్స్ విత్ ద ఫ్యామిలీ యు ఆర్ బోర్న్ ఇన్. తర్వాత నీకు ఇండివిజువల్గా ఏదన్నా నచ్చకో, అవగాహన లేకో, ఒక మతం నుంచి ఒక మతంలోకి మారి నువ్వు ఊరట పొందుతాను అంటే ఖచ్చితంగా ఏ మతం ద్వారా అయినా కూడా నువ్వు తోటి మనిషికి అన్యాయం చేయకుండా నువ్వు చక్కగా బతుకుతానంటే ఎవరు అభ్యంతరం తెలపరు. కానీ పిలిచినప్పుడు మాత్రం ప్రేమ అని చెప్పి పెళ్లి విషయంలో మాత్రం మతాన్ని ఒకవేళ తీసుకొచ్చి ఉంటే, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఓన్లీ వన్ సైడెడ్ ఎలిగేషన్స్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ది డిఫాక్టో కంప్లైనెంట్ ఆర్ ది విక్టిమ్ సైడ్. సో ఒకవేళ ఇన్ ద ప్రాబబిలిటీ ఆయన నిజంగా కన్వర్షన్ కోసం ఆయన కానీ ఆయన భార్య కానీ పాల్పడ్డారనేటువంటి ప్రాథమిక ఆధారాలు కనుక అమ్మాయి కోర్టు వారికి చూపించగలిగితే ఖచ్చితంగా జానీ మాస్టర్, నేను ఇందాక నుంచి చెప్తున్నా, మై ఇంటెన్షన్ అండ్ మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ 376, మై ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ పోస్కో అండ్ యాజ్ వెల్ యాజ్ రిలీజియన్ కన్వర్షన్ గురించి ఉన్నది. ఖచ్చితంగా అవి రెండు కూడా చాలా హీనియస్గా పరిగణించబడితే ఇబ్బంది పడతారు. మరో విషయం కూడా ఇప్పుడు ఇంటర్నల్గా వస్తున్న వార్త పూర్తిగా అయితే ఆ మహిళ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనని పూర్తిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజీకి రమ్మని అయితే పూర్తిగా తనతో మాట్లాడుతున్నారని తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే కేసు వాపస్ తీసుకోమని కూడా తనని అంటున్నారు. అంటే నీకు ఇండస్ట్రీలో ఎటువంటి సంబంధాలు ఉన్నా ఏదున్నా మేము నీకు అండగా నించుంటాం, మీకు ఆఫర్స్ ఇస్తాము, ఇది రచ్చ చేసుకోవద్దని అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ పెద్దలని తెలుస్తుంది. ఒకవేళ తను కేసు వాపస్ తీసుకొచ్చా, ఒకవేళ తీసుకున్నా దీనికి కోర్టుకి జవాబు చెప్పాలా? ఎందుకంటే సీరియస్ ఎలిగేషన్, చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ కేసుల కింద నమోదు చేశారు, మత మార్పిడి ఉంది దీంట్లో, అదేవిధంగా సెక్షువల్ అసాల్టేషన్, ఇవన్నీ రేప్ కేసు కూడా ఉన్నాయి. ఒకవేళ తను తీసుకోవాల్సి వస్తే ఎవరికి సమాధానం చెప్పాలి? తన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? దీస్ సెక్షన్స్ ఆర్ నాట్ కాంపౌండబుల్ ఇన్ నేచర్. సాధారణంగా ఏదో కేసులు పెట్టుకున్నారు, లోక్ అదాలత్కి వెళ్ళి సెటిల్ చేసుకుంటారు అనేటువంటి చిన్న సెక్షన్స్ కాదు. ఇట్లాంటి హీనియస్ ఇన్ నేచర్ అనేటువంటి సెక్షన్స్కి సంబంధించి వారు కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే అది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గర సెక్షన్ ఆల్టరేషన్కి పాసిబిలిటీ ఉండేటువంటి సెక్షన్స్ కాదు. కాబట్టి హైకోర్టులోనే కాంప్రమైజ్ క్యాప్సూల్లో వీరు ఫైల్ చేసుకోవాలా, హైకోర్టులో ఉన్నటువంటి జడ్జికి దీన్ని వివరించుకోవాలా, కాంప్రమైజ్ అవ్వడానికి రెలవెంట్ రీజన్ చూపించాలా. బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈ అమ్మాయి మీద ఏ విధమైనటువంటి సాంఘిక దురాచారపరమైనటువంటి, ఇండస్ట్రీ పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు లేవని కోర్టును కన్విన్స్ చేసిన తర్వాత మాత్రమే కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
లేదా ఇలాంటి కేసులు లోయర్ కోర్టులోనే సాధారణంగా విక్టిమే హాస్టైల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా పెట్టినటువంటి పంచెస్ ఎవరైతే ఉంటారో విట్నెస్లు వాళ్ళు కూడా హాస్టైల్ అయినప్పుడు కేసులు నడుస్తే ఏదో ఒక ప్రొసీజర్ ప్రకారం 313 ప్రకారం క్రాస్ ఎగ్జామినేషన్లు పూర్తి చేసుకుని ఎవిడెన్స్ అన్నీ కూడా హాస్టైల్ అయిపోయిన తర్వాత ఎవిడెన్సెసే లేనప్పుడు విక్టిమే నాన్న ఎవరో పెద్దల బలవంతం ఆ రోజు పెట్టానండి, రాజకీయ నాయకులు బలవంతంతో పెట్టానండి కేసులు చేంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే విక్టిమ్కి ఆల్రెడీ తనకి ప్రెషర్ వస్తుంది, మరో విషయము కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇంటర్నల్ సోర్సెస్ నుంచి అయితే వార్త వస్తుంది. ఒకవేళ అంటే నేను కూడా దీంట్లో ఇష్టపూర్వకంగానే ఉన్నాను కానీ ఇప్పుడు అతను బలవంతం చేశాడు, ఇప్పుడు నాకు ఇష్టం లేదు అయినప్పటికీ కూడా నన్ను టార్చర్ చేశాడు, హరాస్ చేశాడు అంటే ఒకవేళ సెక్షన్స్ మార్చే అవకాశాలు కానీ శిక్షలు తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే ఇది పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జానీ మాస్టర్ కర్మ కాలి పోస్కో ఎస్టాబ్లిష్ అయిపోతే ఆ అమ్మాయి వద్దనుకున్న సుమోటాగా కూడా జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ట్రయల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ఎనీ గివెన్ కండిషన్ మైనర్కి ఇష్టపూర్వకంగా కూడా కోహిబిట్ అయ్యేటువంటి అవకాశం లేదు. అలా కోహిబిట్ అయినటువంటి వ్యక్తి న్యాయస్థానాల నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. రేర్ టు ద రేరెస్ట్ కేసెస్లో 1-2 రేప్ కేసెస్లో పెళ్ళి అయిపోయిందండి, కుల పెద్దలు కూర్చుని చేసేసుకున్నారండి, ఊరి పెద్దలు ఇద్దరు జీవితం పాడవకూడదు అనుకున్నారండి, ఆ పిల్లకి 17 ఏళ్ళు 18 వస్తుంటే ఏం లేదో జరిగిందండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో కోర్టుని కన్విన్స్ చేసి రేర్ సందర్భాల్లో బయటకు వచ్చారు తప్ప అసలు ఇందులో ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ అంటూ సర్ఫేస్ అయ్యి నేను ఇందాక నుంచి ఒకటే పాయింట్ చెప్తున్నా, ఇతను గనక పొరపాటున ఆ అమ్మాయికి 18 నిండక ముందే కలిశారన్న ఆధారాలు వస్తే కాస్త జానీ మాస్టర్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు కూడా ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీ కనబడుతుంది తప్ప తర్వాత పెళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, పోలీస్ తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి, జానీ మాస్టర్ తీసుకున్నటువంటి రిలీఫ్ మ్యాటర్స్ ఏంటి అనేటువంటిది మనకి ఇంకా ఎవరికి తెలియదు. 2-3 రోజులు అయిన తర్వాతే ఒకదాని తర్వాత మనకు సర్ఫేస్ అవుతూ ఉంటుంది. జరుగుతున్నటువంటి కొత్త పరిణామాల ప్రకారం అప్పుడు మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా కాస్టింగ్ కౌచే కానీ లేకపోతే లైంగిక వేధింపులకు మేము పాల్పడుతున్నాం, అదేవిధంగా వర్క్ ప్లేస్ మాకు సేఫ్ లేదు అంటే చాలామంది బయటికి రావడం జరిగింది. పూర్ణం కౌర్ కూడా అనేక విషయాలు డైరెక్టర్ల మీద చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చట్టాలు ఉన్నాయి, చాలామంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, అందరూ కూడా బయటకు వస్తున్నారు. తాజాగా ఇటువంటి మంది చాలామంది లైంగిక వేధింపులకి వాళ్ళకు విక్టిమ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే చట్టాలు లేవు అనుకొని చాలామంది భయపడతారు. మళ్ళీ అదేవిధంగా వర్క్ ప్లేస్లో మాకు వర్క్ చెయ్యనియర్ అంటూ కూడా చాలామంది భయపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు ఒకవేళ ఇఫ్ దే ఆర్ ద విక్టిమ్ ఆఫ్ దిస్ సెక్షువల్ హరాస్మెంట్, వాట్ విల్ యూ సే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాలకు సంబంధించిన అవగాహన ఉండాలి. విక్టిమ్ అనేటువంటిది వాళ్ళ కోపంలోనో ఆవేదనలోనో ఏదన్నా ఒక రిలేషన్షిప్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వెళ్ళి చెడిపోయిన దాన్ని, ఆ రిలేషన్ చెడిపోయిన తర్వాత వారి విక్టిమ్ అనేటువంటి ఒపీనియన్లోకి వచ్చేస్తే కోర్టులు అలాంటి ఒపీనియన్స్ని సేఫ్ గార్డ్ చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. జెన్యూన్గానే మిమ్మల్ని ఏదైనా ఉద్యోగమనో లేకపోతే మిమ్మల్ని వృత్తి వ్యాపారమనో లేకపోతే మీకు వివాహమనో మిమ్మల్ని నమ్మించి నిజంగానే మీరు నమ్మి అతనితో జీవితం పంచుకున్న తర్వాత మీదే తప్పు లేకుండా అతను మిమ్మల్ని విడిచిపెట్టాడు లేదా ఏదో అనుమానంతోనో లేకపోతే రకరకాల ఆస్పెక్ట్స్తోనో ఒక లాజికల్ కన్క్లూజన్ ఇవ్వలేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక 376 అనే కాదమ్మా, విభిన్నమైనటువంటి చట్టాలు ఉన్నాయి. 420 లాంటి చీటింగ్ కేసెస్ కూడా తక్కువేం కాదు. వాటి గ్రావిటీ అనేటువంటిది కొన్ని ఫాల్స్ కేసెస్ ద్వారా డౌన్ చేయబడ్డప్పటికీ 506 లాంటివి కూడా చిన్న సెక్షన్స్ కాదు. వాటిని కొంత మిస్యూజ్ జరుగుతున్న మాట వాస్తవం. కానీ జస్టిస్కి సంబంధించినటువంటి చేతులు చాలా సుదీర్ఘంగాను పొడుగ్గాను ఉంటాయమ్మా. ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు. నిజంగా బాధితులు ఉంటే, వర్క్ ప్లేస్లో మీకు అట్లాంటి ఇబ్బందులు ఉంటే ఆధారపూరితంగా మీరు పోలీసు వారు ముందుకు రండి, న్యాయవాదుల దగ్గరికి వెళ్ళండి. ఆధారాలు లేకుండా అప్పటిదాకా మీరు చాలా సామరస్యపూర్వకంగా నాతో మూవ్ అవుతా ఏదో అవతల మనిషిని కట్టడి చేయాలా, అతని మీద గ్రడ్జ్ని నేను తీర్చుకోవాలని చెప్పి మాత్రం చట్టాలను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయొద్దు. అది ఎవరైనా కానీ చట్టాలను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా లావణ్య కేసులో మీరు కూడా ఫాలోఅప్ చేసినారు. ఆ రోజు కూడా 376 పెట్టమని ఆమె శ్రేయోభిలాషులు బోలుమంది ఫోర్స్ చేసిన, యువర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. ఐ డిడెంట్ అగ్రీ టు ఇట్. 493 పెట్టమని చెప్పాం. మ్యారేజ్ అనేటువంటిది ఫాల్సిఫైడ్గా చేసుకుంటే పెట్టమని చెప్పినాం. సర్టన్ సెక్షన్స్ని న్యాయవాదులు కూడా ఎంకరేజ్ చేయకూడదు. కొన్నిట్ల మీద ఎంత విమర్శ వచ్చినా పబ్లిక్ అవుట్రేజ్ ఏదైనా ఉండొచ్చు, వాస్తవాలు వచ్చి కొద్ది అవుట్రేజ్ మారుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు జానీ మాస్టర్ ఉదంతమే కానివ్వండి, పూనం గౌర్ గారు మీరే చెప్తా ఉన్నారు, ఎప్పటి నుంచి ఆవిడ వింటూ ఉన్నాం. ఎలిగేషన్స్ అయితే ఆవిడ చేస్తూ ఉన్నారు,
ఫిలిం ఛాంబర్కి చెప్పానని చెప్తా ఉన్నారు కానీ తను ట్వీట్ కూడా చేయడం జరిగింది. మా అసోసియేషన్కి నేను డైరెక్టర్ త్రివిక్రమ్ పైన కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు అంటే ఇండైరెక్ట్గా చెప్తుంది తను ఎప్పుడు కూడా. అంటే పూర్తిగా అంటే అసలు తనకి లైంగిక వేధింపులు అయిందా, మరి వేరే వాళ్ళకి అయిందా, అసలు ప్రాబ్లం ఏంటనేది ఇప్పటివరకు తను చెప్పలేదు. కేవలం నేను త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇచ్చాను మా అసోసియేషన్లో, అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేది తన వైపు నుంచి వస్తున్న వాదన. ఆవిడ బాగా ఎడ్యుకేటెడ్ అని అనుకున్నాను నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆవిడ బాగా చదువుకుని ఉండొచ్చు. అట్లాంటి వ్యక్తి ఆవిడ అటానమస్ బాడీ కాదు కదా, జ్యుడిషియల్ బాడీ కాదు కదా మా అసోసియేషన్. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సంవత్సరాల తరబడి కూర్చోడు ఎందుకు, అడప ట్వీట్లు పెట్టడం ఎందుకు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనండి, జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వమని చెప్పండి. ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ట్రయల్ చేయొచ్చు. కానీ ఇట్లా ఆయన కూడా ఒక రిప్యూటెడ్ డైరెక్టరే కదా, ఆమె కూడా ఒక మంచి రెనౌండ్ హీరోయినే కదా. ఇలా అడప ప్రజలు ఏదో ఒక సంచలనం కోసం ఆవిడ ట్వీట్లు పెట్టినట్టు ఆవిడ కూడా నింద మోయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఖచ్చితంగా ఆవిడైనా కూడా ఆవిడ మంచి ఆలోచనతో ముందరకు రావాలా. ఆవిడ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అది ఒక త్రివిక్రమ్ గారే కాదు, ఎవరి ద్వారా ఆవిడ నిజంగా ఇబ్బంది పడ్డారనేటువంటి ఆధారాలు ఉంటే షీ హ్యావ్ ఆల్ రైట్స్ టు గో అండ్ ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పోలీస్ ద్వారా కోర్టు ద్వారా వెళ్లకుండా ట్వీట్ల ద్వారానో మా అసోసియేషన్ ద్వారానో ప్రయత్నం చేయాలనుకుంటే త్రివిక్రమ్ గారు నచ్చనటువంటి వ్యక్తులకి అదేదో ఆనందాన్ని ఇస్తుంది తప్ప సాధారణంగా అది ఎట్లాంటి ఒక జ్యుడిషియల్ రెమెడీకి దారితీస్తుందమ్మా. ఇప్పుడు ఎవరికి ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే యు గో టు పోలీస్ స్టేషన్, మీ దగ్గర ధర్మం ఉంది న్యాయం ఉందని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే పోలీసుల ద్వారా అప్రోచ్ అవ్వండి, పోలీసుల ద్వారా న్యాయం చేసుకునే ప్రయత్నం చేయండి, తప్పే ఉంది అందులో. మరో విషయం ఏంటంటే జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు దుమారం రేగుతుంది. ఒకవేళ నేరం రుజువు అయితే సుమారుగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయని పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.